గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు సడలింపు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు. సీఎం జగన్ పై సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు నిర్ణయంపై హెచ్చరికలు. కృష్ణా జిల్లాలో ఒక్క చుక్క నీటిని కూడా కోల్పోయేది లేదు, స్పష్టం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సమీకృత సిద్దిపేట జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవం. ఏర్పాట్లను పర్యవేక్షించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఆయా శాఖల అధికారులతో శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్ష. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలపై సమీక్ష. డీటెయిల్స్ చూస్తే కరోనా కట్టడికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు కర్ఫ్యూ నిబంధనల్లో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఇచ్చింది. కోవిడ్ పాజిటివిటీ రేట్ ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే సడలింపు ఉంది. ఈ నెల 21 నుంచి నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. యథావిధిగా ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని తెలిపింది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. హిందువులను ఊచకోత కోసిన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పొద్దుటూరులో పెడతామని వైఎస్ జగన్ ప్రభుత్వం చెప్పడం దారుణమని, అలా పెడితే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు, వైఎస్ జగన్ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వమని, మతాన్ని అడ్రస్ గా చేసుకుని పాలన చేస్తుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో చర్చిల నిర్మాణాన్న ప్రభుత్వం ఏ విధంగా చేపడుతుందో, పాస్టర్లకు శాలరీ ఏ ప్రతిపాదికన ఇస్తున్నారంటూ ఘాటుగా ప్రశ్నించారు. మిల్లర్లు రైతులను స్కామ్ చేస్తూ ధాన్యాన్ని తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముతూ వేల కోట్ల అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. ఓవైపు ఇసుక, మరోవైపు మద్యం మాఫియాలు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయన్నారు. ప్రజలు ఆర్థిక అభివృద్ధి సాధించే పాలన రాష్ట్రంలో లేదని మండిపడ్డారు. మతాన్ని ఆధారమైనటువంటి పరిపాలన ఎక్కువ కనబడుతుంది. మత రాజకీయాల్ని బాగా పెంచి పోషించే ధోరణి రాష్ట్రంలో మనం గమనిస్తున్నాం. చర్చిల నిర్మాణం, పాస్టర్లకి శాలరీస్. చర్చిల నిర్మాణం ప్రభుత్వం చేయడానికి అవకాశం లేదు, అయినా ప్రభుత్వం చేస్తుంది. దేవాలయాలు, హిందూ దేవాలయ నిర్మాణం టీటీడీ చేస్తుంది. హిందూ దేవాలయ నిర్మాణం ఎండోమెంట్ కమిటీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఈ రెండు భక్తులు ఇచ్చినటువంటి నిధులతో దేవాలయ నిర్మాణం జరుగుద్ది. కానీ జగన్ గారు చర్చిల్ని ప్రభుత్వ నిధులతో కడుతున్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రజాధనంతో మతపరమైన కార్యక్రమాలు చేయడానికి అవకాశం లేదు. అలానే పాస్టర్లకు శాలరీస్ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు. ఇప్పటివరకు భారతదేశ హిస్టరీలో పాస్టర్లకు శాలరీలు ఇవ్వడానికి అవకాశం ఎక్కడా కూడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా.
ఏ బేసిస్లో ఫాస్టర్లకు శాలరీస్ ఇస్తుంది ప్రభుత్వం, దానికి ప్రాతిపదిక ఏంటి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో గుడుల్లోనూ పూజారులకి శాలరీస్ ఇస్తారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు చర్చ్ ఫాస్టర్కి ఇచ్చే శాలరీస్ ఎంత? ఏ ఫాదర్స్కి ఇస్తున్నారు మీరు? రోమన్ క్యాథలిక్స్ వాళ్ళకి ఇస్తున్నారా? సాల్వేషన్ ఆర్మీ వారికి ఇస్తున్నారా? పెంతుకోస్తు వారికి ఇస్తున్నారా? ఇండివిజువల్ ఫాస్టర్స్కి ఇస్తున్నారా? ఈ ప్రభుత్వం తెలియజేయాలి. ఈవేళ ప్రజలకి తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎవరికి ఇస్తున్నారు మీరు? ఫాస్టర్లు అంటే ఎవరిని రికగ్నైజ్ చేస్తున్నారు? వాడు ఫాస్టర్స్ అంటే సర్టిఫికేట్ ఏమైనా ఉందా మీ దగ్గర? బైబిల్ ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఇస్తున్నారా? ప్రభుత్వం దగ్గర విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? ఇది పాత సబ్జెక్టే, ప్రభుత్వం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అయినా వీటి మీద ఏ నిబద్ధతతో వాళ్ళకి శాలరీస్ ఇచ్చేటువంటి విషయంలో అధికారులు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎలాంటి పారామీటర్స్ని తీసుకుంటుంది ప్రభుత్వం? ప్రభుత్వ అధికారులే కదా శాలరీస్ ఇస్తారు. లేకపోతే ఎవరికైనా చర్చిల్లో ఇచ్చేస్తున్నారా జగన్ గారు? ఏదో తెలియజేయాలి ప్రభుత్వం. ఇవాళ ఈ శాలరీస్ ఎవరి ద్వారా ఇవ్వబడుతున్నాయి? అసలు ఈ చర్చ్ ఫాస్టర్కి శాలరీస్ ఎవరి ద్వారా ఇవ్వబడుతున్నాయి? మైనారిటీ ద్వారా ఇవ్వబడుతుంటే గైడ్ లైన్స్ ఏంటి? ఏ పారామీటర్లో ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు వీళ్ళని? ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చాప కింద నీరు కింద మతతత్వ పోకడలని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఓవైపు కృష్ణ, మరోవైపు తుంగభద్ర నదులు ఉన్నా నీళ్ల కోసం ఇబ్బంది పడ్డ ప్రాంతం నడిగడ్డ అని, బంగారం పండే భూములున్న సమైక్య రాష్ట్రంలో మన నీళ్లు మనకు దక్కని దయనీయ స్థితి ఉండేదని, వ్యవసాయమే మన జీవనాధారమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జోగులాంబ, గద్వాల జిల్లా ఉండవల్లి మండల కేంద్రంలో రైతు వేదికను మంత్రి ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మాట్లాడిన మంత్రి, నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైందని, రాష్ట్రం విడిపోయాక కూడా ఆంధ్రులు మన నీళ్లను కావాలంటున్నారని విమర్శించారు. కృష్ణానదిలో ఎవరు ఎన్ని నీళ్లు వాడుకోవాలో నిర్ణయించడానికి అపెక్స్ కౌన్సిల్, కృష్ణానది యాజమాన్య బోర్డు ఉంటుందని, కొత్త ప్రాజెక్టుల కోసం కేంద్రం నుండి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పాలమూరు రంగారెడ్డి పాత ప్రాజెక్ట్ అని, గత ప్రభుత్వం హయాంలోనే మనకు అనుమతి వచ్చిందని, దాని ఆధారంగానే మనం ముందుకు సాగుతున్నామని చెప్పారు. నీటి హక్కుల కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని, వాటాకు మించి శ్రీశైలం నుండి నీళ్లు తీసుకుపోవాలనే ప్రయత్నాలను అడ్డుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానది నుండి రావాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. నీళ్ల కోసమే మనం ఏర్పడ్డాం, నీళ్ల కోసమే పంచాయతీ పుట్టింది. మన నీళ్లు మనకు కాకుండా చేసినదికే మనం స్వరాష్ట్రం మాది మాకు కావాలి, నీళ్లలో హక్కు మాది మాకు పొందాలంటే మా రాష్ట్రం మాకు ఉండాలని కొట్లాడుతుంది కేసీఆర్ నాయకత్వాన. 14 ఏళ్ళు కొట్లాడుతుంది. ఈ దేశం అంతా కూడా అలజడే. న్యాయమే తెలంగాణ వాళ్ళు కోరేది ఇచ్చేద్దామని చెప్పి పార్లమెంట్ డిసైడ్ చేసి ఇచ్చేసి చట్టం వచ్చే 2 రాష్ట్రాలు ఏర్పడాయి. ఏర్పడ్డాక కూడా ఇంకా వాళ్ళ బుద్ధి పోనించుకుంటలేదు. వాళ్ళ హక్కు ఎంతనో వాళ్ళు వాడుకుంటే ధర్మం. పొత్తుల సద్దిలో వాని ముద్ద వానికే, మన ముద్ద కూడా వానికేనంట. ఆ ధర్మం వద్దనే మనం సద్దిని విడదీస్తే వాళ్ళు నా సద్ది నాకు సరిపోతలేదు, తక్కువైతే నీ సద్ది నాకు కావాలని మళ్ళీ అంటాడు. మనం ఊరుకోవాలా? ఇప్పుడు ఇలా కృష్ణానదిలో ఎవరైనా నీళ్లు పంచుకోవాలనేటువంటిది పైన ఉండేటువంటి అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది, కృష్ణా వాటర్ బోర్డు మేనేజ్మెంట్ అని ఉంటుంది. కొత్తగా ఏమైనా ప్రాజెక్టులు కట్టుకోవాలంటే కేంద్రం నుంచి అనుమతి తెచ్చి కట్టాలి. మనకేమో పాత ప్రాజెక్టు రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి పాత ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు అనుమతి జీవో వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మనం ముందరిపోతున్నాం. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్తగా గైడ్ పెడుతున్నారు. ఇంకోది నట్టనడం ఏట్లో వచ్చి మళ్ళీ కొత్తగా తోడతామంటున్నారు. వాళ్ళు కోట్లకి వేసేసి ఆపిస్తే అన్ని అనుమతులు వచ్చే వరకు మేము ఈ సంగమేశ్వరం ప్రాజెక్టు, రాయలసీమ ఎత్తిపోతల వాళ్ళు తలపెట్టింది, దాని పేరు సంగమేశ్వరం. మా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అన్ని అనుమతులు, అన్ని క్లియరెన్స్లు వచ్చే వరకు మేమేం పనే చేయమని చెప్పారు. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర స్టే ఇచ్చినప్పుడు మనం పోయి కొంతమంది పోయి గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా స్టే తెచ్చింది తెలంగాణ పౌరులు. అక్కడ రాసిచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు, అన్ని అనుమతులు మాకు వచ్చే వరకు, చట్టపరమైన అనుమతులు అన్ని వచ్చే వరకు మేము ఈ పని మొదలు పెట్టామని. రాయనైతే రాసిచ్చిండ్రు, మళ్ళీ ఏదో పని స్టార్ట్ చేసి
దీని మీద ఊరుకునేది లేదు. మన నీటి హక్కులు మనకు దక్కడం కోసం ఎంత దూరమైనా పోతాం. ఇవాళ ఏదో కింద ఉన్నాం కదా, నీళ్లు చేరినాక శ్రీశైలంకి వెళ్ళి కొట్టేస్తే నడుస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. అట్లా సాధ్యం కాదు, సాధ్యం కానేమో. అక్కడ దాకా నీళ్లు పోయే లోపలనే ఏం చేయాలో ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తున్నారు. నీళ్లు కిందికి జారే లోపలనే పైన ఏమేం చేయొచ్చో ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. నడిగడ్డ కానీ, బాలమూరు రంగారెడ్డి కానీ, తెలంగాణ కానీ కృష్ణానదిలో ఉండేటువంటి నీటిలో ఒక చుక్క న్యాయబద్ధమైనటువంటి హక్కును కూడా మనం కోల్పోవడానికి సిద్ధంగా లేము. ఎంత దూరమైనా సరే మన ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సమీకృత సిద్దిపేట జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైల్స్ సామాగ్రిని కేటాయించిన స్పేస్ లోకి యుద్ధ ప్రాతిపదికన తరలించాలని మంత్రి తెలిపారు. నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతి కార్యాలయాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ శాఖలకు స్పేస్ కేటాయింపులపై జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, అదనపు కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్, జీఆర్ఓ చెన్నయ్య జిల్లా అధికారులతో చర్చించి శాఖలకు స్పేస్లను కేటాయించిన సామాగ్రి తరలింపుపై ఆరా తీశారు. పాలనా సౌలభ్యం కోసమే ఒకే దగ్గర అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి హరీష్ రావు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో రానున్న వరద ప్రవాహాన్ని అంచనా వేసి ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించే విధంగా ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విడిది సమావేశ మందిరంలో ఇరిగేషన్, ఆర్ఎండ్బి, పోలీస్, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక, ఐసీడీఎస్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ప్రజలను తరలింపు, తదుపరి చర్యలపై ఆయా శాఖలు నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సిద్ధంగా ఉండాలన్నారు. పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని
19 గ్రామాల ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని, అక్కడ వారిని సురక్షితంగా తరలించేందుకు పూర్తి నిర్దిష్టమైన కార్యాచరణ ఉండాలని, అందులో ప్రతి ఒక్క శాఖ స్థానికంగా ఉండే అధికారుల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడే చర్యలు చేపట్టాలన్నారు. ఆయా శాఖల అధికారులు రూపొందించిన ప్రణాళికను సమావేశంలో అధికారులకు వివరించారు. దానివల్ల ఏ విలేజెస్కి ఎఫెక్ట్ అవుతాయి, ఆ ఎఫెక్ట్స్ ఆ విలేజెస్ మనం ఏ విధంగా ఇప్పుడు రెస్క్యూ ఆర్ఎన్ఆర్కి వెళ్ళిపోతే సరే, కాంగ్రెస్ వెళ్తే పర్లేదు, వెళ్ళకపోయినా కూడా వాళ్ళకి ఏ విధంగా మనం సేఫ్గా ఉంచాలా, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏ విధంగా ఇవ్వాలా అనే దాని మీద ఈరోజు మనం చర్చించుకుంటాం. అదేవిధంగా ఇంకా ఫ్లడ్స్ వచ్చినప్పుడు లాస్ట్ టైం కంటే ఇప్పుడు మన ఎస్సీ గారు కూడా గురించి చెప్తారు. అది సో లాస్ట్ టైం కంటే కూడా కొంత ఎక్కువగా బ్యాక్ వాటర్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ బ్యాక్ వాటర్ ఈసారి లాస్ట్ టైం మనము ఎన్ని లక్షల క్యూసెక్స్ వచ్చాయి, ఎంతవరకు మనకు వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ మనం ఈ సంవత్సరం అదే రేంజ్లో అంతకంటే ఎక్కువ వర్షాలు వస్తే మనకి ఎక్కడ దాకా వస్తుంది, అప్పుడు విలేజ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి విలేజెస్ అవి, వాటిని మనం ఏ విధంగా రెస్క్యూ చేసుకోవాలా అనే దాని మీద డిస్కషన్ ప్రధానంగా ఈ మీటింగ్లో జరుగుతుంది. దీనికి సంబంధించి మొట్టమొదటి ఎస్సీ గారిని ఒకసారి యాక్చువల్ సిచ్యుయేషన్ చెప్పిన తర్వాత మళ్ళీ వేరియస్ డిపార్ట్మెంట్స్ యొక్క ప్రిపేర్డ్నెస్ను అడిగి తెలుసుకున్నాం. ఫ్లడ్స్ని బోత్ మెయిన్ లెవెల్లో కూడా వెళ్ళింది, అలాగే స్పిల్వే ద్వారా కూడా కొంత వెళ్ళింది. సో మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫ్లడ్ ఈస్ పాస్డ్ టు ద మెయిన్ లెవెల్ అండ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లడ్ ఈస్ పాస్డ్ టు ద స్పిల్వే. ప్రజెంట్ అది 32 లెవెల్ ఒక గ్యాప్ ఉంది, 34కి 38 కానీ 39 లెవెల్ తీసుకొస్తాం. సో మెయిన్ లెవెల్ కూడా వాటర్ అనేది ఫ్లో కాదు ఈసారి, ఎంటైర్ వాటర్ పాసెస్ త్రూ ఓన్లీ స్పిల్వే. సో స్పిల్వేలో కూడా గేట్స్ అంటే అరెస్ట్ చేస్తాం, 6 గేట్స్ తప్పించి 42 గేట్స్ అరెస్ట్ చేస్తాం. అయితే ఈ సీజన్ మాత్రం R&R యాక్టివిటీ చాలా ఎక్కువ బ్యాలెన్స్ ఉంది కాబట్టి అన్ని గేట్స్ ఓపెన్ చేస్తాం. దెర్ ఇస్ నో గేట్స్ చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వరదలకు ఈసారి వరదలకు కొంత తేడా ఉంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈసారి మనకి రేట్స్ ఇవన్నీ కూడా విశాఖలోని వైసీపీ కార్యాలయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆనందయ్య మందును ఎంపీ విజయసాయిరెడ్డి పంపిణీ చేశారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు 22,000 మంది ప్రాణాలకు తెగించి విశాఖలో పనిచేశారని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి తెలిపారు. ఆనందయ్య మందు వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తేలిందన్నారు. మొదటి దశలో 22,000 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు అందిస్తున్నామన్నారు. రెండవ విడతలో జిల్లాలో ఉన్న ప్రజలందరికీ ఆనందయ్య మందు అందిస్తామని చెప్పారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కరోనా నియంత్రణ చర్యలు సీఎం జగన్ చేపట్టారు. కరోనా సమయంలో అనేకమైన సమస్యలను ఎదుర్కొని పారిశుద్ధ్య కార్మికులు, జీవీఎంసీ సిబ్బందికి, సచివాలయం సిబ్బందికి, మిగతా అందరికీ కలిపి 22,000 మందికి ఆనందయ్య మందు ఇవ్వడంతో ఎంతో సంతోషంగా ఆనందంగా ఉందని అన్నారు. ఫౌండేషన్ ద్వారా ఎన్నో రకమైనటువంటి సేవలు అందించారు. మొన్న ఏంటా సార్ వాళ్ళు బయటకు వెళ్ళి మాట్లాడండి. మరి మొన్న చాలామంది బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ దొరక్క ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా ఒక 300 బెడ్ల హాస్పిటల్లో శ్రీనగర్లో పెట్టడం, ఉచితంగా వాళ్ళందరికీ వైద్యం అందించడం మనందరికీ గుర్తుంది కూడా. మరి ఆయన ఒక పక్క రాజకీయ కార్యక్రమాలతోటి, ప్రభుత్వ కార్యక్రమాలతోటి ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రజాసేవ చేయాలనేటువంటి తపన వ్యక్తి. మరి మనందరికీ తెలుసు ఈ ఆనందయ్య గారి మందు గురించి. అయితే దురదృష్టం కొద్దీ దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ రాజకీయం చేయాలని చూశారు. మీ అందరికీ తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి, దానిలో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు చూసి, అది ప్రజలకు ఉపయోగపడేది అయితే తప్పనిసరిగా వారు ఎంకరేజ్ చేస్తారు. దానికి ఒక 4 రోజులు టైం తీసుకుని మన ఆయుష్ అధికారులతోటి ఈ ఆనందయ్య మందుని మరి దాన్ని స్టడీ చేయించి వాళ్ళతోటి ఒక సర్టిఫికేట్ కూడా తీసుకుని ఈ మందు వల్ల ఎలాంటి మరి నష్టం లేదు, తప్పనిసరిగా మందు వల్ల ఫలితం ఉంటుంది అని నిర్ధారించుకున్న తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పంపిణీ చేయాలి.
రిస్క్ తీసుకొని కరోనా సమయంలో అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ చాలామంది పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్సు, నర్సులు కానీ, జీవీఎంసీలో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, మిగతా చాలామంది ఈ యొక్క పబ్లిక్ హెల్త్ వర్కర్సు ఇంచుమించుగా 6,000 మంది, వార్డు వాలంటీర్సు 10,000 మంది, వార్డు సచివాలయ సిబ్బంది 4,000 మంది ఉంటుంది అని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ యొక్క మందుని ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రాణాలకు కూడా ఒడ్డి పనిచేస్తున్నటువంటి 22,000 మందికి మొదటి విడతలో ఇది డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా ఒక నిర్ణయం మేమందరం కూడా ప్రతి ఒక్కరూ ఎంపీలము, ఎమ్మెల్యేలము, ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని మంత్రి గారి చొరవతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా డాక్టర్స్ పై జరుగుతున్న దాడులకు నిరసనగా నేషనల్ ప్రొటెక్షన్ డేలో భాగంగా సేవ్ ద సేవియర్ అంటూ వైద్యులపై దాడికి పాల్పడిన వారిపై ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి కఠినంగా వారిని శిక్షించాలని వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వైద్యులపై దాడి చేయడం సరైంది కాదని వారన్నారు. డాక్టర్లకు ప్రభుత్వం భద్రత కల్పించాలని వారు కోరారు. నిరసనగా నేషనల్ ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వరంగల్ ఐఎంఏ నిరసన కార్యక్రమం చేపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని హాస్పిటల్స్, క్లినిక్స్లో నల్ల బ్యాడ్జీలతోని, బ్యానర్స్తోని, ఫ్లాగ్స్తోని నిరసనగా చేపడుతున్నాం. కోవిడ్ ఉన్న దృష్ట్యా బంద్ కానీ, ఓపీ సేవలు ఆపడం కానీ చేయడం లేదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి అసౌకర్యం కలుగుతుందని. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, మాకు రక్షణగా మీరు ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. ఆ చట్టంలో ఏదైనా డాక్టర్ కానీ, హెల్త్ కేర్ వర్కర్ కానీ, సిస్టర్లు కానీ, వార్డ్ బాయ్స్ కానీ ఎవరినన్నా భౌతికంగా దాడులు చేసిన, వారి విధులకు ఆటంకం కలిగించిన ప్రత్యేకమైన చట్టం ద్వారా వాళ్ళని శిక్షించే విధంగా చూడాలి. ఈ చట్టం నాన్ బెయిలబుల్గా ఉండాలి. ఎందుకంటే రోజు రోజుకి డాక్టర్లపై దాడులు పెరిగిపోతున్నాయి. చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మీరు చూశారు, మొన్నటికి మొన్న విరించి హాస్పిటల్లో పేషెంట్ అడ్మిట్ కాకముందు ఎంత హృదయ విదారకంగా ఏడ్చి మాకు కనీసం పెట్టి చేయమని ఏడ్చింది. ఒకసారి పేషెంట్ వాళ్ళ బాధలతో చనిపోగానే 2 రోజుల తర్వాత హాస్పిటల్కి వచ్చి ఎంత గలాటా చేసిందో మీరు అందరూ చూశారు. అదేవిధంగా అస్సాంలో ఒక డాక్టర్ని ఒక 20 మంది కలిసి అమానుషంగా ఎంత ఘోరంగా కొట్టారో. కిడ్నీ ట్రేసు, స్టీల్ పాత్రలు ఏది దొరికితే దాన్ని బట్టి కొట్టారు. అతను మరణావస్థ దగ్గరగా వెళ్ళి వచ్చాడు. అదేవిధంగా ఇంకో పీడియాట్రిషియన్ని కర్ణాటకలో మెదడు బయటకు వచ్చే విధంగా కొట్టారు. ఒక లేడీ డాక్టర్ని చూడకుండా ఒక పేషెంట్ గుండె బాధ్యత జరిగిపోతే హాస్పిటల్లోనే మిగతా పేషెంట్ చూస్తుంటే కొట్టారు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ క్షేత్రానికి వచ్చి నేటితో 6 సంవత్సరాలు అవుతుందని, ప్రతి ఏటా 100 కోట్లు బడ్జెట్ ఇస్తానని శ్రీ రాజరాజేశ్వర స్వామి సాక్షిగా చెప్పారని, ఆ మాట ఏమైందని వేములవాడ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. సీఎం నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఆలయం ముందు నిరసనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంకు కేసీఆర్ మాటలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 18 జూన్ 2015 నాడు ఈ వేములవాడ వచ్చి క్షేత్రానికి వచ్చి ఆలయ అభివృద్ధికి ప్రతి ఏటా 100 కోట్ల బడ్జెట్ పెడతానని, తక్షణమే
100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు స్వామివారి సాక్షిగా చెప్పిన ఆ మాట ఏమైందని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. 100 కోట్లు కాదు కదా, కనీసం 100 పైసలు కూడా ఇప్పటి వరకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ ప్రజలు అల్లాడుతుంటే నియోజకవర్గ ఎమ్మెల్యే 15 సంవత్సరాలుగా పత్తా లేకుండా పోయి విదేశాల్లో విలాస జీవనం గడుపుతున్నారని మండిపడ్డారు. సీఎం గారు 2015వ సంవత్సరం 18వ తేదీ 6 సంవత్సరాల క్రితం దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్నను దర్శించుకొని ఇక్కడే నాకు లగ్గమైంది, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. ఈ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి ఏటా 100 కోట్లు బడ్జెట్లో పెడతా, తక్షణమే 100 కోట్లను విడుదల చేస్తున్నా దేవాలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోతానని చెప్పి ఇచ్చిన హామీ ఏమైంది అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ 6 సంవత్సరాలు పూర్తయింది. వారు హామీ ఇచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్కు నిధులు ఇస్తామని రాజన్న తంతల సాక్షిగా ముంపు గ్రామాల 12 గ్రామాల ప్రజలకు ఎక్కడైనా నిర్మించుకోండి, 5,04,000 రూపాయలు డబుల్ బెడ్రూమ్కి ఇస్తామన్నటువంటి హామీ ఏమైందని అడుగుతున్నాం. ఆ రోజు రాజన్న తంతల మీద దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న దేవాలయ అభివృద్ధి, ముంపు గ్రామాల ప్రజల సమస్యలతో పాటు డబుల్ బెడ్రూమ్లకు ఇస్తానటువంటి హామీ 6 సంవత్సరాలైనా పూర్తి కానటువంటి పరిస్థితులలో టీఆర్ఎస్ నేతలను అడుగుతా ఉన్నాం. ఆ రోజు రాత్రి గ్రామాల్లో పటాకులు కాల్చిండ్రు, నిధులు మంజూరయ్యాయని. తెల్లారి కేసీఆర్కు మీ శాసనసభ్యులకు పాలాభిషేకం చేసిండ్రు, పట్టు శాలువలతో సన్మానం చేసిండ్రు. 6 సంవత్సరాలు పూర్తయింది. రంగుల బ్రోచర్లోనే మీరు దేవాలయ అభివృద్ధి చూపిస్తుంది తప్ప ఎక్కడ కూడా దేవాలయం అభివృద్ధి పథంలో పోలే. గతంలో తెలంగాణ రాకంటే ముందు దేవాలయం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అవే ప్రాకారాలు, అవే క్యూ లైన్లు, అదే వసతి గదులు, కొత్త పని ఏది కూడా జరగలే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమర్నాథ్ కు దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తారు. ఈ యాత్రలో వారు కఠినమైన వాతావరణ పరిస్థితులు, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన 2 బాలికలు ఇంట్లోనే మంచు శివలింగాన్ని తయారు చేశారు. ఈ హిమలింగేశ్వర విగ్రహం భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. జ్యోతిర్లింగాల్లో అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని ఎంత గొప్పగా భావిస్తామో ఆ మంచు శివలింగాన్ని దర్శనం చేసుకోవాలన్నా అంతే కష్టతరం. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో యాత్ర వీలు కాని తరుణంలో యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన 2 బాలికలు ఇంట్లోనే మంచు శివలింగాన్ని తయారు చేశారు. ఈ హిమలింగేశ్వర విగ్రహం భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. 8వ తరగతి చదువుతున్న అక్షయ, ఆమె చెల్లెలు శ్రీహర్షతో కలిసి తయారు చేసిన ఈ మంచు శివలింగాన్ని చూడటానికి ఇరుగు పొరుగు వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గత ఏడాది జూన్ మాసంలో కూడా హిమలింగేశ్వర విగ్రహాన్ని తయారు చేసినట్లు చిన్నారులు గుర్తు చేశారు. జ్యోతిర్లింగాలలో ఒకటైన లింగం ఈ శివలింగం. అమర్నాథుని శివలింగం దగ్గరికి చేరాలంటే ఎంతో కష్టం. ఈ అమర్నాథుని లింగం ఎంతో ప్రతిష్టం, అద్భుతం, మహిమానిత్వం. దీని యొక్క ప్రత్యేకత. బులెటిన్ నుంచి ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు సడలింపు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు. సీఎం జగన్ పై సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం. పొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు నిర్ణయంపై హెచ్చరికలు. కృష్ణా జిల్లాలో ఒక్క చుక్క నీటిని కూడా కోల్పోయేది లేదు, స్పష్టం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సమీకృత సిద్దిపేట జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవం. ఏర్పాట్లను పర్యవేక్షించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఆయా శాఖల అధికారులతో శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్ష. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలపై చర్చ.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.